హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డీవీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని సింపుల్గా ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. జస్ట్ ఒకే ఒక స్టెప్తో ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg దాకా వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలు 4 భాగాలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకుని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న వంకాయల్ని వేసి మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఈ వంకాయ ముక్కల్ని కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు దాకా టైం పడుతుందండి. సో 10 మినిట్స్లో ఈ వంకాయలన్నీ చక్కగా కుక్ అయిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ గుత్తి వంకాయ కూర కోసం మనం మసాలా తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు, 1/2 టీ స్పూన్ దాకా గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగుళ్ళు. వీటిని అన్నిటినీ ఫస్ట్ ఫైన్గా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి, పెద్ద టమాటా అయితే 1 లేదా చిన్నదైతే 2 టమాటాలు తీసుకుని ఇలా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఇందులోని 3 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర వేసి వీటిని అన్నిటినీ కూడా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చక్కగా ఇలా అన్నీ వేసుకుని మసాలా చేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ దీన్ని ఆయిల్లో వేసి కర్రీ చేసుకోవడమే, చాలా సింపుల్. ఇలా మసాలా పేస్ట్ని తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. జీలకర్ర కొద్దిగా వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి నూనె పైకి తేలేంత వరకు చక్కగా ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా ఎంత వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. అండ్ గ్రేవీ కూడా అంత చక్కగా వస్తుంది. సో ఆయిల్లోని కనీసం ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా నూనెలో మసాలా పేస్ట్ బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న వంకాయలను వేసేసేయండి. వంకాయలు 1, 2, 3 నిమిషాల పాటు మగ్గించండి. వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే 30 కప్పు దాకా నీళ్ళు వేసుకుంటున్నాను. నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు మధ్యలో తిప్పుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ అనేది ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్లిష్ చేసుకుని పక్కన దించేసుకోవడమే. అంతే అండి, సూపర్ టేస్టీ సింపుల్ గుత్తి వంకాయ మసాలా కూర ఈజ్ రెడీ. చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.